దేవుని నామకరణాన్ని కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అలాగే సేవకి అయ్యగారు కూడా నా ప్రత్యేకంగా ఉన్నాను. స్త్రీ సంపాల పుస్తకించి 158 స్తుతియాగం చేయటం 4వ ఆదివారం స్త్రీ సంపాల పుస్తకం 158 స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతులందు మా యెహోవా స్తోత్రారుడగనుండా స్తుతియాగము చేయుదము సర్వ జగతికి కర్తవు సర్వ జనులకు తండ్రివి సర్వ జగతికి కర్తవు సర్వ జనులకు తండ్రివి సర్వ జ్ఞానము కలిగినట్టి సర్వ జ్ఞానము కలిగినట్టి సర్వశక్తి సంపన్నుడా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతులందు మా యెహోవా స్తోత్రారుడగనుండా స్తుతియాగము చేయుదము నిత్య జీవ ప్రదాతవు నీతి కలిగిన రాజువు నిత్య జీవ ప్రదాతవు నీతి కలిగిన రాజువు నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతులందు మా యెహోవా స్తోత్రారుడగనుండా స్తుతియాగము చేయుదము ప్రేమయై వెలుగొందువాడవు పూర్ణ శుద్ధ పవిత్రుడా ప్రేమయై వెలుగొందువాడవు పూర్ణ శుద్ధ పవిత్రుడా దీర్ఘ శాంతము కలిగినట్టి దీర్ఘ శాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతులందు మా యెహోవా స్తోత్రారుడగనుండా స్తుతియాగము చేయుదము ఆత్మయై ప్రభావిల్లువాడవు ఆది అంతము లేనివాడవు ఆత్మయై ప్రభావిల్లువాడవు ఆది అంతము లేనివాడవు దివ్య కాంతులు కలిగినట్టి దివ్య కాంతులు కలిగినట్టి తేజమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము
స్తుతి గీతము పాడెదము స్తుతులందు మా యెహోవా స్తోత్రార్హుడా గనుండా స్తుతి యాగము చేయుదము. ముందుగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాము. అలానే కూడా వచ్చిన అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. అలానే సేవకులకి దైవజనులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటాం. వాక్య పఠనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు అందరం కలిసి జాగ్రత్తగా చదవవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల వరకు అందరం కలిసి చదువుకున్నాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటని, అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకున్న వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రములో సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవరైనాను జారుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోత గాని త్రాగుబోత గాని దోచుకున్నవాడు గాని అయ్యున్న యెడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజంపనకూడదని మీకు రాయుచున్నాను. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువాడు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకట్లో దేవుని ఆస్వాదించును గాక. పరమందును భూమి మీదను ఆశీనుడు పరిశుద్ధులతో పాపులను జతపరచడం ఈ లోకంలో మీ వాక్యం ద్వారా పవిత్రులుగా చేయ నిమిత్తం మా పాత జీవితాన్ని మట్టు పెట్టి నూతన జీవితాలుగా మొలకెత్తి పవిత్ర లోకంలో చేర్చాలని పరిశుద్ధాత్మని సహాయంతో ప్రభు మీరు మా పట్ల ఎంతో కృషి చేస్తూ మీ వాక్యంలో మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ కృషి విశ్వాస ప్రేమలో మీ బిడ్డలందరూ పాల్గొని నేర్చుకుంటూ ఉన్నారు. తండ్రి, అపవిత్రుడు మీ పరిశుద్ధమైన ప్రేమను పోగొట్టడానికి చూస్తుండగా అపవిత్రాత్మను మీరే గద్దించి పవిత్రాత్మకు ప్రభావ మీ సహాయం చేసి పోరాడుతున్న మీ వాక్యం వారి హృదయాల్లో ఫలించినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ వాక్యం అన్ని చోట్ల తిరిగి అందరితోనూ కలిసి అందరిలో ఉన్న చెడుగుని అంగీకరించిన వారి నుంచి విడదీసుకుంటూ పవిత్ర లోకానికి వారసులు చేస్తున్న మీ ప్రేమను బట్టి క్రీస్తు సంఘం ప్రభువా మీ నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. తండ్రి, మా ఎదురు దినాల్లో మేము ఇంకనూ అపవిత్రతకి దూరంగాను పవిత్రతకి దగ్గరగాను ఉండినట్లు సహాయం చేయండి. లోకంలో అందరితో కలిసి సమాధానంగాను ప్రేమగాను విశ్వాసంగాను జీవిస్తూ వారిలో కలిసిపోకుండా వారిని ప్రభావం పవిత్ర లోకాన్ని కలిపేవారిగా ఉండే విజ్ఞానం
మీ బిడ్డలందరికీ లభ్యమవుటకు సహాయం చేయమని ఇప్పుడు వినుస్తున్న వాక్యం మీరు హెచ్చరిస్తున్న హెచ్చరికలను మా హృదయానికి ప్రభు లంగరిగా ఈ లోకంలో ఉన్న పాప ప్రపంచంలో లేక పాప సముద్రంలో వెలిగిపోకుండా లంగరిగా మమ్మల్ని ఒడిగి తెచ్చే ఈ సహాయం ఇప్పుడు తోడించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కూర్చోండి. దేవుడు రాగం మరి మనల్ని జతపరిచి ఏర్పడుతుంది కదా. ఇలా క్రీస్తు యొక్క ప్రేమలో మనల్ని ఏకపరుస్తూ సమయ సమయాలుగా మరి కోరిక ఏర్పాట్లో కానీ కుటుంబ కోరికల్లో కానీ సమకూరుస్తూ ఇలాగా దైవారాధన కార్యక్రమాల్లో నడిపిస్తూ ఉన్న క్రీస్తు ప్రేమను మనం ఎప్పుడు కలిగి ఉండాలి. మనలో శుద్ధ హృదయం, పవిత్ర మనస్సు ఉండేటట్లు చూసుకోవాలి. ఎప్పుడు కూడా పవిత్రులే పరలోక రాజ్యానికి పతివ్రతలు. పవిత్రత లేకుండా పతివ్రతల కాలం పరలోకానికి. అందుకు మనం పవిత్రత అనేది ఎప్పుడు ఆలస్యం చేయాలి అనేది పౌలు గారు మనకి హెచ్చరిస్తూ ఈ కొరింథీయులకి కూడా ఆ కొరింథీ అనే పట్టణంలో సంఘాన్ని కట్టి అది క్రీస్తు ప్రభు సంఘంగా పవిత్రపరచడానికి వాడుకున్న శరీర అలవాట్లను ఆయన తేల్చి చెప్పుతూ శరీర అలవాట్లు ఇవి ఉండకూడదు, ఆత్మీయ స్థితికి మనం ఎదగాలి అనే ప్రతి ఒక్కటి కండిషన్ తెలియపరుస్తున్నాడు. 5వ అధ్యాయం దగ్గరికి వస్తున్నకు మనం ఆలో ఉన్న అక్రమ క్రియల్ని మనం చూస్తుంటాం. అలాగే మనలో ఉన్న అక్రమ క్రియలు వదులుకోవాలని ఆలో ఉన్న అక్రమ క్రియలను మన పౌలు గారు ఆయా సంఘాలకి నేర్పిస్తూ మన సంఘానికి కూడా నేర్పిస్తున్నాడు. క్రీస్తు సంఘం అనేటువంటిది ఆయన మాట్లాడుతూ ఈ లోకపు జాతులతో కాదు అంటాడు. సంఘాలు అలాంటి వాళ్ళు ఉండకూడదు. జాగ్రత్తలు చేయవారు కానీ లేక లోభత్వము కానీ, లోబులు అంటారు. లోబులు వేరు, నోబులు వేరు. లోబులు వేరు, నోబులు వేరు. నోబులు అంటే యోధుడు, తెలివైన వాడు, విద్యవాడు, విలువైన వాడు. ఆయన నోబుల్స్ అన్నారు అనమాట. అంటే యుద్ధంలో అందరికంటే జట్టు ఎలా చేయాలో చెప్పగలరు, ఎలా చేయాలో చేయగలరు అనేది నోబుల్. నోబుల్ అంటే ఇచ్చేవాళ్ళు నిలబడతారు. నోబుల్ ఉన్నవాడు ఎవరంటే నేను తిద్దాలనుకుంటున్నా దేవుని అంత ఇవ్వకూడదురా, అలా ఇవ్వకూడదురా అని చెడగొడతాడు. లోబి అంటాడు అతను. అంటే అతను ఇచ్చేది ఎక్కువ అనిపించుకోవాలని, అతను ఇచ్చేది తక్కువ అనిపించుకోవాలని చేస్తుంటారు. అది కూడా ఓ పక్కనే. అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఓ మంచి చేసేటప్పుడు మంచికి ఇంకా ప్రోత్సహించాలి. మంచికి ఎప్పుడైనా ప్రోత్సహిస్తే నీకు ఎప్పుడైనా మంచి దారే కనబడుతుంది. ఆ సిక్కుల దారికి వెళ్ళిపోతాం, అప్పుడే కనపడలేదు. మనం దూరంగా వెళ్ళబోతే సిక్కులు పడిపోతాం. నేను చాలా బాగా చేసుకుంటూ వచ్చాను కదా అనుకుంటాం. ఇలాంటివన్నీ సరి చేస్తున్నాడు పౌలు గారు. అందుకే చాలామందికి అదన్యదానం ఉండదు. గర్భవతికి కూడా అదన్యదానం ఉండదంట. మీరు ఇప్పుడు జాగ్రత్త చూడండి, చూసి ఉంటుంది. గర్భవతికి ప్రేమ ఉన్నాయి, మీరు ఎరుగు గర్భవతి పొరవాళ్ళు వేసుకుంటున్నా చూసుకుంటే పోతుంది. నాకేకే దొరుకుతుందండి. మా మనసాలు నాకేస్తుండే నేను పడుకుంటే ఊళ్ళోకి వచ్చి గర్భవతి
నేను చూశాను కదా, ఆ కప్పెట్టాలను అనేసి పొందాలి. అందుకు ఏం చేసేవారంటే మొట్టమొదటిసారి కప్పెట్టినప్పుడు బండలు పైకి వచ్చేవాళ్ళం, శుభ్రంగా మట్టి వేసి అప్పుడు బండలు ఎక్కేవాళ్ళం దాని అమ్ముతా లెక్కగా ఈ సొంతనే ఆ సొంతని అది ఎప్పుడు ఆ కోసం ఈ కోసం వెళ్ళింది. అందుకని చెప్పి కోసం బండలు ఎక్కేవాళ్ళం. అది వరకు అలా లోపల ఉండకూడదు, లోపత్వముతో మనం బతకూడదు. క్రిస్టియన్ సాంప్రదాయం ఉన్నదాంతో సమృద్ధి పొందుతూ నిర్ణయం చేసుకునేవాళ్ళు. ఎవరితో నిర్ణయాన్ని మనం పొడి చేయకూడదు. మంచి అబ్బాయి చేయడం మంచిదని, నేను అంటించాను నువ్వు అడుక్కో, అది నాదంతే. ఇప్పుడు నాకు ఎంత వస్తుందో మా ఆవిడ కూడా చెప్పను. కొందరు పాస్టర్లు అడిగారు నీకు ఎంత వస్తుందని, మన సంగీతం మనం ఎక్కిస్తున్నామని. ఎంత వస్తుంది ఎంత అని చెప్పండి. కాదండి ఎంత వస్తుందని. ఎంత వస్తుందా అని అడుగుతున్న కారణం తక్కువ వస్తే అంతేనా అంటాగా, ఎక్కువ వస్తే బాధపడ్డాగా. ఎంత వస్తుంది ఎంత రాదు నీకు జీతం ఎంత ఎందుకంటావు ఏంది నీ గుణకర్మ స్వభావాన్ని అడుగు, మంచితనాన్ని అడుగు. సంఘం ఎలా ఉంది, సంఘాన్ని ఎలా పరిపాలిస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ మంచి చేతులు అడగలేదు. డబ్బు ఎంత వస్తుంది, నీకు జీతం ఎంత వస్తుంది, నువ్వేం చెప్తున్నావు, డబ్బు ఎందుకు మన మనసు మళ్ళీ ఒక్క అడగలేదు నన్ను అందరి మీద అడిగినప్పుడు. ఈ క్రమం మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. నీ భద్రతను కాపాడుకోవాలి. ఎదుగుదల ఇంత తెలియని అనుకో, అది తెలియదు నువ్వు చెప్పొద్దు నేను ఎంత చేయలేవు అని అంతే కదా. నేను ఎంత చేయలేవో తెలియని భూమి చెప్తుంది, అది వస్తుంది. అలాగే మనం లోపల కాకుండా ఉండాలి. దాని తర్వాత దోసుకొని వారితోనైనా స్నేహం చేయకూడదు, లోపలతో స్నేహం చేయకూడదు, దోసుకొని వారితో స్నేహం చేయకూడదు. మనతో మంచి మంది మరి దోసుకుంటూ ఉంటారు. ఆయన దూరంగా పెట్టుకోవాలి. ఆయన తీర్థాలుగా మాట్లాడతాడు, నీకు ఆస్తి ఎక్కువ చూపిస్తాడు. నువ్వు ఇచ్చే అసలు దానికంటే వడ్డీ ఎక్కువ చూపిస్తుంటాడు. అసలు ఇచ్చేస్తాం, వడ్డీ కోసం ఆశిస్తుంటాం, అసలే పోతాం. కాబట్టి ఇవన్నీ సరి చేస్తున్నాడు పౌలు గారు. వడ్డీ కోసం మనం ఆశిస్తే అసలు కూడా పోతుంది. అందుకని మనకు ఉన్నది మనకి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అదే మనకి అంతా అనుకోవాలి అనేది. అలాంటి స్నేహం చేయకూడదు, విగ్రహారాధికలతోనైనా స్నేహం చేయకూడదు. మీరు ఈత మళ్ళీ ఓడుకుంటారు కానీ మీరు ఈత మళ్ళీ ఓడుకుంటున్నాను అంటున్నారు. అది ఎంత తప్పు, ఎంత భయంకరం. అక్కడికి వెళ్తాం అంటే మనం మోసం జరుపుతాం, మన శాతం వాళ్ళతో మనం స్నేహం చేస్తే అది ఆనంటారు, మనం పాడైపోతాం. దేవుడు వాళ్ళు ఏం చేయడు, మనల్ని కొడతాడు. నేను ఎందుకెళ్ళి అక్కడికి వెళ్ళాలి, రేపు చూడు అలా చిల్లరాలతో వెళ్తే నువ్వు మంచివాడు అయితే నీ పిల్లలు ఏం చేస్తావు, కొడతావు. ఆడితో ఇంటికి వెళ్ళారు వెళ్ళొద్దని లేదు అంటావు. అలాగే దేవుడు మనల్ని కూడా గద్దిస్తారు. మనం బాగోవాలని ఆయన ఉద్దేశం, మనం ఆయన పిల్లలుగా ఉండాలని ఉద్దేశం. పౌలు గారు అదే బోధిస్తున్నాడు అసలు కూడా. ఆ విధంగా ఇప్పుడు మనం చెప్తున్నాడు, విగ్రహారాధికులతోనైనా పూర్తి చేసాక జారులతో కానీ మరి విగ్రహాలు ఏ లోకపు జారులతో కానీ, జారులతో కానీ లోకపు జారులతో కానీ లోపలతో కానీ దోసుకొని వారితో కానీ విగ్రహారాధికులతో కానీ ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. వాళ్ళతో ఆల్రెడీ కలిసి ఉండాలి. మనం వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి పవిత్రతలో ఉంచడానికి మనం చెప్పు ప్లాన్ చేయాలి. అప్పుడు నీకు లాభం దేవుడు బహుమతి చేస్తాడు. వాళ్ళకి పరిశుద్ధత నువ్వు నేర్పించిన వాడు అవుతావు. వాళ్ళతో కలిసిపోకూడదు. అక్కడ రాకెళ్ళా నేను రావడం అబ్బాయి అయిపోతున్నానండి. ఎక్కడ దాకా మా స్నేహం వచ్చాడు గుర్తింటుంటాడు. నేను అలాగే వారిని మంచి మార్గానికి నడిపించితే నీకేటి నీ పిల్లలకి మంచి మార్గమే దొరుకుతుంది.
వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మనకు కావాల్సిన మనం పోదా అనకూడదు. ఆ టైంలో ఇవ్వకూడదు వాళ్ళకి మనం. దానం కూడా చేయకూడదు, దానికి ఇవ్వకూడదు. అర్థం నీ గొర్రెలు ఎక్కడా అని కడతాను, నీ కుటుంబానికి ఆయన ఆకలి అవుతుందా అని చెప్తాడు. నీ కుటుంబానికి బియ్యదా కొంచెం చేస్తాను పట్టుకెళ్ళి ఇలా నేను ఇలా మొక్కుబడి చేసుకున్నాను, దానికి తప్పు వచ్చేది అబ్బాయి నాకు ఏమన్నా అయితే ఇవ్వకూడదు, దానికి ఉపయోగించకూడదు. ఏంటంటే నీదే అంత జాగ్రత్తగా ఉండాలి. అది పవిత్రత అంటాం దాన్నే. మరి లేక అలా గడిచిపోయినట్టే, ఇలా గడిచిపోయినా అలా గడిచిపోయినా ఉంటే అనేది ఎడదీసి చూపిస్తున్నాడు ఆయన. అందుకే ఆయన మళ్ళీ అంటే అక్కడ చేయవద్దని కాదు, అలాగైతే నీ లోపల అనుకుండా వెళ్ళిపోవాలి కదా. మరి లోపల అందరూ ఆడమే ఆడవేద్ద నేను అట్లా సంఘములో అట్టి వారుంటే సంఘంలో రకాలు ఉండకూడదు. అదే సేదేనంట, అదే గచ్చపద. ఆ పొదగాన్ని పాడటం పడుతుందనుకో అసలు చెట్లు ఏమైపోతాయి, కింద పడిపోతాయి. అందుకే మీ గచ్చపదలు తాకనికూడదు, జాగ్రత్తగా బంధించాలి. ఈ కాలం బాగానే కూడా 28 మంది అర్థం ఏంటి మాట్లాడేవద్దు అంటే గలతో ఎంత కండిషన్గా ఉందో ఒకసారి గుర్తించి మాట్లాడేవద్దు అనుకో. వెలుపల వారికి తీర్పు తీర్చడానికి మనకి సంబంధం లేదు అంటున్నాడు ఆయన. బయట ఎందుకు పడుతున్నారు వాళ్ళకి మనకి సంబంధం లేదు. బయట ఎన్నో తప్పులు చేసుకుంటూ ఉంటారు బయట వాళ్ళు, వాళ్ళకి మనకి సంబంధం. సంఘంలో వాళ్ళు అలా చేయకూడదు, సంఘంలో వాళ్ళు అలా గొడవలు తినకూడదు, సంఘంలో వాళ్ళని అలాగా పోనకూడదు. మీరు జాగ్రత్తగా మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి అందించాలి. లేకపోతే వాళ్ళని దూరంగా పెట్టాలి. బుద్ధి వచ్చిందాక, బుద్ధి వచ్చిన తర్వాత నేర్చుకొని తిరిగాలి. వాళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాతే నేర్చుకోవాలి. బుద్ధి రాకుండా చేసుకుంటూ ఇంకా బుద్ధి పోదు. ఇంకా పాడైపోయడం తీసుకుపోయాడు కొడుకుని కదా, తిరిగి వచ్చేదాకా నేర్చుకోలేదు. అయ్యో రాకపోతే అలాగే కొనబడలేదు తండ్రి. ఆయన బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చాడు. అప్పుడే ఓకే అన్నాడు. ఆలోచన చేయాలన్నమాట. అందుకు మనం చాలా జాగ్రత్తగా, అప్పుడు నీ జీవితం ధన్యం, నీ కుటుంబ జీవితం ధన్యం. నా ఎంత తోడు లేదని, 4 ఏళ్ళు నోట్లు పోయాయని మాట్లాడకూడదు. మళ్ళీ 2 ఏళ్ళు రోజులు వస్తాయి మళ్ళీ అలాంటిదని చెప్తే, అందువరకు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరంతా క్రైస్తవ కుటుంబం, దేవుని పిల్లలు మీరు. అందుకే మీ కొరకు నేను ఎక్కువ ఆలోచన చేస్తుంటాను, విజ్ఞాపం చేస్తాను. మీరు కారణం ఇంటికి రాలేదు, ప్రార్థన చేయలేదు అంటారేమో. నేను అక్కడ ఊపుకున్నప్పుడు మీ ఇల్లు కూడా నా ఇంట్లో ఉంటుంది. మీ ఇల్లు అన్నీ నా హృదయంలో ఉంటాయి, మీ పేర్లు అన్నీ నా హృదయంలో ఉంటాయి, మీ ఉద్దేశాలన్నీ నా హృదయంలో ఉంటాయి. ఆ ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తుంటాను, ప్రభువుకి అప్పగిస్తూ ఉంటాను. ఎగటిగిలు ఉంటే పలానా ఎగటిగిలు అయినా మీరు సరి చేయండి అంటుంటాను. నాకు సరైన ఓటలేదు ప్రభు, మీరు సరి చేయండి అంటాను. కానీ మీకు ఎలా కనపడుతుంది అంటే ఏదో ఫేస్బుక్ ఉండదు అనుకుంటారేమో. నేను అలా ఉండను. పోయాడా పోనీ తిరిగి వస్తాడు, ఏం భయపడకండి. దేవుడితో చెప్తాం. పోయి వాళ్ళు నొప్పించి కూడా అయినా మనం బట్టి వాళ్ళం. నువ్వైనంతే ఆ విజ్ఞాపన నేర్చుకో, దేవుని సన్నిధిని ప్రార్థించు. ఆ నెలకొలో మనం వెళ్దాం. ఓకే, ఈ సమయం మళ్ళీ మనం ప్రసాద్ కుమార్కి దాన్ని హెచ్చరిస్తున్నాను అంతే నేను. ఎందుకంటే సరి చేయడం అనే జీవితం, సరివరం అనే జీవితం దేవుడికి ఎంతో ఆనందదాయకం. మనం సరికాకుండా మనం ఎంత బోధకులమైనా, సరికాకుండా మనం ఎంత విలువైన వాళ్ళమైనా, సమానత్వం లేకుండా ఎంత బలమైన వాళ్ళమైనా దేవునికి అంత ఇష్టం కాదు. సమాధానం ఉండాలి మనలో. మన జీవితం సరి అవ్వాలి. సరైన జీవితమే దేవునికి సంతోషకరమైనది. అందుకు ప్రతి దాంట్లో మనం సమానత్వాన్ని నేర్చుకోవాలి. కొలత ఉండాలి.
నాకు నా ఉద్దేశానికి కొలమానం సరిపోయిందా, లేకపోతే ఉద్దేశం సైడ్ అయిపోతుందా, నిదానంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా సరి చేసుకుంటే నీ జీవితం ధన్యం. ఆ ధన్య జీవితంలో మనం కొనసాగుతాం. ఓకే, సమయం ప్రసాద్ గారికి ఇస్తాం. కుమారుడు ప్రసాద్ ఇంతవరకు దైవజనుల ద్వారా దేవుని వర్తమానంలో ఉన్న సంగతులను మనం గ్రహించాం. జనాన్ని దేవుని వాక్యంలో నుంచి కొంత భాగాన్ని కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. మరి ముందుగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘంగా మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కనికరించి కాపాడి ఈ ఆదివారం ఈ పరిశుద్ధ దినాన మనం ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోగలిగే యోగ్యత దేవుడు మనకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతమైన ఉన్నాము. దేవుని పేట చేర్చబడుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరం. ఆయన సన్నిధిలో ఉండి మనం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం. మనందరికీ లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సమయాన్ని ఎలాగో దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతమైన. దైవజనులు చెప్పినటువంటి ఆ హెచ్చరికలు మనం విన్నాం. క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్నటువంటి మనము క్రీస్తు శరీరమైన సంఘంలో అవయవాలుగా క్రీస్తు ప్రభువే ఈ సంఘమునకు శరీరమైన సంఘం అని నామం. ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా మనందరము కూడా నీతియుక్తమైనటువంటి జీవితంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ నీతియుక్తమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఎలా ఇచ్చాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి మనకు దేవుడు చేసినటువంటి త్యాగం ఏంటని మనం గ్రహించినట్లయితే ఆ నీతి మూర్తిత్వాన్ని మనం వదలకుండా ఉంటాం. అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రాణీటితో మనం గ్రహించగలిగితే దేవుని ప్రేమ నుండి మనం తొలగిపోతాం. దేవుడు చేసినటువంటి మేలు ఏమిటో మనం చవి చూసి తెలుసుకున్నప్పుడు ఆ మేలును బట్టి దేవుని విడిచిపెట్టకుండా, దేవుని యొక్క సన్మార్గాన్ని విడిచిపెట్టకుండా ఆయనలో మనం జీవించడానికి అవకాశం ఉంది. అలాగే దేవుడు మా అందరికీ కలిగే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుకోసం ఈ నిరీక్షణ నుండి కలిగిపోకుండా విశ్వాసం అనే ఈ నిరీక్షణ నుండి దేనికోసం మనం నిరీక్షిస్తూ ఉన్నామో దాని నుండి మనం కలిగిపోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవడం. అసలు ఈ నిరీక్షణ ఆధారణ దేవుడు, ఈ నిరీక్షణకు కర్తైనటువంటి దేవుడు ఎలాగూ మనకి నిరీక్షణ కలుగు చేయడానికి పనిచేసినటువంటి త్యాగం ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు క్రైస్తవుడు నిరీక్షణ నుండి తొలగిపోవడం. నిరీక్షణ అంటే మనం ఎదురు చూస్తున్నామన్నమాట. నిరీక్షించేది దొరికిందనుకోండి, ఇక నిరీక్షణతో మనకు పని ఉండదు. బస్సు వస్తుందని మనం నిరీక్షించామనుకోండి, బస్సు వచ్చినా సరే అది ఎక్కకుండా మనం ఇంకా నిరీక్షిస్తున్నా సరే ఆ బస్సు వెళ్ళిపోతుంది. ఇక మనం నిరీక్షిస్తే ఫలితం ఏముంది? అంటే మనకు నిరీక్షణ దేనికోసం మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణ ఫలాన్ని మనం పొందినప్పుడు ఇక నిరీక్షణతో మనం పని ఉండదు. అందుకోసమే మనం పొందేంత వరకు ఆ నిరీక్షణ నుండి మనం తొలగిపోకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఆ నిరీక్షణకు ఆధారం ఏంటి? ఆ నిరీక్షణ మన దేవుడు ఎలా కలిగజేసాడనే విషయాన్ని మనం దైవ గ్రంథంలో కొన్ని మాటల ద్వారా మనం ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవితకాలం కొద్ది కాలమే. ఇక మనకు కలగబోయేటువంటి ఆనందం కోసం, కలగబోయేటువంటి సంతోషం కోసం, నిత్యము ఉండేటువంటి ఆ స్థలం కోసం క్రైస్తవుడు ఎదురు చూస్తున్నాడు ఈ లోకంలో. ఈ లోకం మట్టుకే క్రైస్తవుడు తన జీవితం కోసం ఎదురు చూడకూడదు. ఈ లోకంలో ఉన్న వాటి నిమిత్తమే కాదు మనం జీవించేది. ఈ లోకంలో వాటి నిమిత్తమే, ఈ లోకంలో ఉన్నంతకాలమే, ఈ లోకం మట్టుకే మన నిరీక్షణ అయితే మన లోకులందరికంటే మనమే వ్యర్థం అంటూ ఉంటాడు అపోస్తలుడు. అందుకోసం
మనకి కలిగినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం మనము శక్తివంతులం అవుతూ ఆ నిరీక్షణ అంటే దేనికోసం మనం నిరీక్షిస్తూ ఉన్నాం వారి పొందేంత వరకు క్రైస్తవులుగా మనం దేవుని విధంగా శక్తివంతులం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక నిరీక్షణ కలిగి ఉండాలి క్రైస్తవుడు. అది మనం ఈ దినాన్ని మాట్లాడబోయే అంశం. నిరీక్షిస్తున్నటువంటి మనము ఈ నిరీక్షణ కొద్ది నిరీక్షణ లేకపోతే ఎంత నిరీక్షణ మనం కలిగి ఉండాలి? దానికి కూడా సమాధానం దైవ గ్రంథం నుంచి మనం పొందగలం. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అన్యులకి దేవుని సువార్తను ప్రకటించడానికి, అన్యులందరినీ కూడా అన్యజనులందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడని మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గురించి, ఆయన రాసిన పత్రికల గురించి, ఆయన జీవితంలోని సంఘటనల గురించి మనం నేర్చుకున్నప్పుడు దేవుడు ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలీయుల మధ్యనే పరిచర్య కొనసాగిస్తూ ఉన్నప్పుడు అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలుని ఎన్నుకున్నాడు. కనుక ఈ నిరీక్షిస్తున్నటువంటి ఈ నిరీక్షణ ఒక ఇశ్రాయేలీయునికే కాదు, ఈ నిరీక్షణ అన్ని జనులందరికీ కూడా సంప్రాప్తం అవడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు అన్నటువంటి సంగతిని అపోస్తలుడైన పౌలు తెలియదు. ఆ నిరీక్షణకు ఆధారం ఏంటి? ఆ నిరీక్షణ కర్త అయినటువంటి దేవుడు తన యొక్క సంకల్పం ఏంటి అని ఆ సంకల్పాన్ని అంటే ఆ నిర్ణయాన్ని అపోస్తలుడైన పౌలు తెలుసుకుని అపోస్తలుడైన పౌలుకి తెలియపరచబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్ని జనులకి సువార్త ప్రకటించాడు. నేను ఒకసారి ఒక సహోదరుని అడిగినప్పుడు ఆయన అన్నాడండి, అంటే బైబిల్ గ్రంథం బాగా తెలుసు ఆయన కూడా క్రైస్తవుడు అయినటువంటి వారు కొన్ని మత్స్యాత్మ విధానంలో కూడా ఈ మాటలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రైస్తవుడు అయినటువంటి అతను మరి ఎవరు అంటే మనందరం ఎవరు ఇశ్రాయేలీయులం అండి. అంటే దేవుడు నమ్ముకున్న వారందరూ కూడా ఇశ్రాయేలీయులే. మన హెబ్రీయులు అండి. చాలా మంది యూట్యూబ్లో కూడా బోధిస్తూ ఉంటారు. మనం బాప్తిసం పొందాం కాబట్టి మనందరం ఏమైపోయింది ఇశ్రాయేలీయులం అయిపోయాము, మనందరం కూడా యూదులం అయిపోయాము, అంటే మనందరం కూడా హెబ్రీయులు అంటారు. మీరు క్రైస్తవులు ఎవరు అంటే మీరు హెబ్రీ సంతానం మీరు అనేసి ఆపాదించేస్తూ ఉంటారు. కానీ మనందరం కూడా అన్ని జనులమే. ఏమండి, మనందరం కూడా అన్ని జనులమైన మనము దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి, దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి విధానాన్ని మనం చవిచూసిన వారున్నాయి. మనందరం కూడా క్రీస్తులోనికి చేర్చబడ్డాము. క్రీస్తులోనికి చేర్చబడిన మనందరం ఆ ప్రకారం అంటే యేసు క్రీస్తు ద్వారానే మన అబ్రహాముకి సంతానం అయ్యాము అని బైబిల్ గ్రంథం ద్వారా మనము చూడగలం. కనుక నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువుని లేఖనాల్లో మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ నిరీక్షణకి ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువు. నిరీక్షణకి ఆధారమైన ఎలాగో ఆయన్ని మనం నిరూపించగలము. బైబిల్ గ్రంథం నిరీక్షణ ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువుని మనకు ఎలా చూపుతుంది అనే ఒక చిన్న మాటని ఈ దినం బైబిల్ గ్రంథం ద్వారా మనం చూద్దాం. రోమన్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయం, కొద్ది సౌండ్ తగ్గించింది, 15వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువు. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడని మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి. సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు. మరియు యేసయ్య కాదండి, యెషయా ఇలా చెప్తున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు లేచుటకు నేరుటకు లేచువాడవచ్చును. ఆయన యందు
అన్యజనుల నిరీక్షణ ఎంచుదురు. నిరీక్షణ, అన్యజనులకి నిరీక్షణ ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు అంటే ఆయన యూదుడని, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీయుల నుండి వచ్చాడు కనుక ఆయన యూదుడని, యూదులందరూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి వారు ఓన్ చేసుకున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన యూదుడు, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు, ఆయన యూదుడు. కానీ యెషయా ద్వారా రాయబడినటువంటి సంగతి, యెషయా ద్వారా రాయబడినటువంటి సంగతి చూడండి. అక్కడ యెషయా ఎలాగ చదివిస్తున్నాడు? యెషయాలో నుండి ఈ రెండు పదాలకు అక్కడ అర్థం చేసుకోవాలి మనం జాగ్రత్తగా. ఏమండి, అక్కడ యెషయా రెండు పదాలు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయండి. మొట్టమొదటి చదవండి 12వ వచనంలో. మరియు యెషయా ఎలాగో చదివిస్తున్నాడు, చెప్పుచున్నాడు. యెషయీలో నుండి వేరు చిగురు. యెషయీ అనేటువంటి వారు ఎవరు? మనం నిరీక్షణకు ఆధారం అన్నవాడు ఎక్కడి నుంచి వస్తాడంట? నిరీక్షణకు ఆధారం అన్నవాడు అన్యజనులు లేనుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులందరూ నిరీక్షించుతారు. అంటే అన్యజనులకు కూడా సువార్త ప్రకటించబడుతుంది అని ఎప్పుడు? ఆదిలోని యెషయా గ్రంథం ద్వారా రాయబడింది. యెషయా చెప్తూ ఉన్నాడు. ఎలాగంటే ఆయన ప్రవక్త యెషయా. ఇప్పుడు యెషయీలో నుండి వేరు చిగురు అంటున్నాడు ఆయన. యెషయీ అంటే ఎవరు? యెషయీ అంటే ఎవరు? మనం ఒక 2 దఫాలుగా అంటే రెండు కార్యక్రమాలు జరిగినాయి ఈ వారంలో. అవునండి, ఈ వారంలో 2 కార్యక్రమాల గురించి నేను కామన్గా ఒక వ్యక్తి గురించి మీకు ఆ సంభాషణ గురించి ఒక వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరండి? మర్చిపోయినప్పుడే ఎవరి గురించి అండి? వెరీ గుడ్. కామన్గా మనము సోమవారం జరిగిన కార్యక్రమంలో రూతు గురించి నయం గురించి మాట్లాడుకున్నాం. కానీ అక్కడ మీరు ఏం గమనించారో తెలీదు. అక్కడ ఒక కోణంలో అర్థం చేసుకున్నాం. అక్కడ రూతుని నయోమి. రాత్రి కూడా మీకు రూతు గురించి నయోమి గురించి జ్ఞాపకం చేశాము. కానీ అది వేరే కోణంలో అక్కడ మనం మాట్లాడుకోగలిగాం. అంటే దేవుని వాక్యము సంపూర్ణంగా మనకు తెలియపరచబడతా ఉంటుంది. అంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే అది 2 అంచెల గల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై అంటాడు అపోస్తలుడు పౌలు. దేవుని వాక్యం ఎలాంటిదండి? అది 2 అంచెల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై, అది మూగును శరీరాన్ని కూడా కోరినట్లు వేరుపరిచేటువంటి, అంటే అంత శక్తివంతమైనది. అది ఎలాగైనా సరే మనల్ని ప్రోత్సహించే విధానంలో, మనల్ని సరిదిద్దే విధానంలో, మన చక్కబెట్టే విధానంలో, మన జీవితాన్ని దేవుని వైపు సక్రమైనటువంటి మార్గంలో నడిపించే విధానంలోనే మనకు అది ఆపాదించబడుతూ ఉంటుంది. ఆ వాక్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకు బట్టి ఈ వాక్యము దీనిలో ఉన్నటువంటి మాటలన్నీ పొటము కట్టబడినవే అంటాడు. దేవుని వాక్యము ఈ మాటలన్నీ కూడా పొటము కట్టబడినవి అంట. అంటే ఏంటండి? అగ్నిలో కాల్చబడినటువంటిది. ఏం కాలుస్తారు అగ్నిలో? బంగారం కాలుస్తారు. బంగారం కాలిస్తే ఏమవుతుందండి? తలతల మనం మెరుస్తూ ఉంటాం. కనుక ఇది పొటము కట్టబడినది. కనుక ఈ వాక్యం మనల్ని అనేక రకాలుగా మన జీవితాలను నిలబెట్టగలిగే శక్తి వాక్యంలో ఉన్నది. కనుక ఆ వాక్యం మనం నేర్చుకుంటే అది మనల్ని కాపాడగలదు. దేవుని మాటని మనం తృణీకరిస్తే అది మనల్ని కాపాడటానికి మనకు అక్కర రాదు. దాన్ని తృణీకరించి దాన్ని విడిచిపెడితేనే మనం నష్టంలోకి వెళ్ళిపోతాం. అదే మన రాత్రి మనం నేర్చుకున్నాం. దాన్ని విడిచిపెట్టకుండా ఉండగలిగితే అది ఎటువంటి కష్టంనైనా, ఎటువంటి నష్టంనైనా, ఎటువంటి బాధనైనా వాటన్నిటిలో నుండి మనకి సమాధానాన్ని దయచేస్తుంది. సమాధానకరమైనటువంటి మాటని మనం పొందుకుంటాము. మనకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ మాట నుండే మనకు సమాధానం వస్తుంది. కనుక దాన్ని విడిచిపెట్టకూడదని మనం నేర్చుకున్న సంగతుల్లో రూతు కోసం మనం నేర్చుకున్నాం. రూతు అలాగనే బోయాజు ద్వారా, అంటే రూతు తన
పెళ్ళిడి చనిపోయిన తర్వాత ఇక ఈ లోకంలో నాకు ఏమీ లేదనుకున్నటువంటి పరిస్థితుల్లో నయోమిని విడవకుండా, నయోమిని ఎందుకు వెళ్ళలేదంటే నయోమి ద్వారా దేవుడు పరిచయం అయ్యాడు రూతుకి. మోయాబు స్త్రీ అయినటువంటి అన్యురాలైనటువంటి ఈ రూతు నయోమి ద్వారా దేవుడు పరిచయం అయ్యాడు. దేవుని శక్తి ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో గుర్తించినటువంటి రూతు ఇక నయోమిని విడిచిపెట్టకుండా ఉంటే నేను ఈ అన్య దేశంలో నుంచి ఆ వాగ్దత్త దేశంలోకి నేను ప్రయాణం చేయగలను. ఈ అన్య దేశంలో నేను ఆ కానాను దేశంలోనికి వెళ్ళగలను. అక్కడికి వెళ్ళాలంటే నాకు వారధి ఎవరు అంటే నయోమి. అంటే నయోమి యొక్క పరిస్థితుల్లో ఒక అనుకోని పరిస్థితుల్లో కలిగిన ఇబ్బందుల్లో అన్య దేశంలోకి వెళ్ళిపోయారు. మనం భౌతికంగా కొన్ని ఆలోచన చేశాం, కానీ అన్య దేశంలో నుండి మళ్ళా ఒక ఆమెను తీసుకుని వచ్చింది నయోమి. ఆమె దేని గురించి ఆలోచన చేసిందని మనం తెలుసుకుంటామంటే నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ గలదానిపై ఈ రూతు నయోమితో ప్రయాణం చేసిందని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అది ఎలాగండి అంటే ఇక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్యజనుల్ని లేవనెత్తుటకు, అన్యజనులకు కూడా నిరీక్షణ కలుగుటకు ఎక్కడి నుంచి వస్తాడంటే యెషయాలో నుండి వేరు చిగురు అనగా, అంటే ఏంటి? యెషయాలో నుండి, యెషయీలో నుండి, యెషయా గారు యెషయీలో నుండి వేరు చిగురు అంటే ఏంటి? నిరీక్షణ అంట. ఆయన అన్యజనులకు నిరీక్షణ కలుగు చేస్తాడంట. ఆయన అంటే యెషయీలో వేరు చిగురు, ఆ వేరు చిగురు ఆయన అంటారు. ఆయన నిరీక్షణ కలుగు చేస్తారు. ఎవరి నిద్రపోతారు మాత్రం నేను ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఈ యెషయి అంటే ఎవరు, ఈ వేరు చిగురు అంటే ఎవరో చెప్పాలన్నమాట. ఇప్పుడు కదండి, పాఠం అయిన తర్వాత ప్రశ్న అంటారు. ఈ యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులకు లేచువాడు, అన్యజనులను నేలుటకు లేచువాడు. చూడండి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి క్రీస్తు ప్రభుని మన విశ్వాసము ద్వారా కనుగొని మనం నిరీక్షిస్తున్నాం. ఏంటి ఆ నిరీక్షణ అంటే మనం కూడా చనిపోయినా సమాధి చేయబడినా మళ్ళీ తిరిగి వచ్చి పరలోకానికి వెళ్తాం. మనం పరలోకం కోసం నిరీక్షిస్తున్నాం కనుక అన్ని జనులైన మనందరి కోసం ఒకడు లేచివాడు వస్తాడు. ఆ లేచివాడి ద్వారానే మనకు నిరీక్షణ కలుగుతుంది. ఆ లేచివాడు ఎవరు అంటే, ఆ నిరీక్షణ కలుగు చేయవాడు ఎవరంటే యెషయీలో నుండి రావాలి. ఆయన వేరు చిగురు. ఆయన యెషయీలో నుండి వేరు చిగురు. ఎందుకంటే మనం నిరీక్షణ గలవారమే రక్షించబడ్డాం కనుక నిరీక్షణకు ఆధారమైనటువంటి వాడిని మనం గుర్తు చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయం 24-25 వస్తున్నాం చూడండి. 8వ అధ్యాయం 24-25 అనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడింది కనబడినప్పుడు ఇక నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరికి నిరీక్షించడు. మనం చూడండి దానికోసం నిరీక్షించిన ఎడలా ఓపికతో దానికోసం కనిపెడతాము అన్నారు. చూడండి అక్కడ. అంటే మనం దేనికోసం నిరీక్షిస్తున్నామో అది మనకు కనబడితే ఇక మనకి నిరీక్షించవలసిన పని ఉండదు అని. ఇక అన్యజనులను లేపువాడు అన్యజనులను కూడా నిరీక్షణ కలుగుచేవాడు లేచివాడు ఉన్నాడు. ఆయన యెషయి వేరు చిగురు అని. ఆయన నిరీక్షణకు ఆధారము ఎవరికంటే అన్యజనులకి. ఆ నిరీక్షణ ఆధారమైన వాడు ఎక్కడి నుంచి అంటే యెషయి వేరు చిగురు. ఈ యెషయి ఎవరు అంటే మొట్టమొదటి మనము జననంలోకి వెళ్తే రూతు గ్రంథం
ఆఖరి అధ్యాయం, రూతు గ్రంథంలో ఆఖరి అధ్యాయం. ఈ యెషయా గురించి మనం చూద్దాం. యెషయా భక్తుడు చెప్పాడు యెషయా గురించి. ఈ యెషయా ఎవరు అంటే రూతు గ్రంథం ఆఖరి అధ్యాయంలో చూడండి, వచనం కూడా చెప్తాను మీకు. 4వ అధ్యాయము 17వ వచనం. రూతు గ్రంథము 222 ఒకటి పేజీ, 222 పేజీ అండి. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టాడు. అతడు దావీదునకు తండ్రి అయిన, చాలా జాగ్రత్తగా చదవాలి, ఎవరైనా దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. ఈ ఓబేదన్న అతను ఎవరండి? ఓబేదన్న అతను ఎవరు? ఓబేదు చూడండి, నాకు 21వ వచనం చదవండి. బోయాజు ఓబేదుని కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదుని కనెను. రాత్రికాల సమయంలో మనం అనుకున్నాం కదా, ఎవడో దీనుడే ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతాడో దీనులు మొర ఆలకిస్తారాయన. దేన మనసు కలిగి ఉంటే ఎక్కడ ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుడే కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన కాలం రక్షిస్తాడని రూతు నమ్మిందా లేదా? అందుకోసమే ఇప్పుడు రూతుకి ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. ఓబేదు ద్వారా ఎవరు పుట్టారు? మళ్ళీ ఓబేదు ఎవరికి అన్నాడు? యెషయాకి అన్నాడు. మరి యెషయాకి దావీదు పుట్టాడు. యెషయి వేరు చిగురు అంటే దావీదు అని మనకు అర్థమైందా లేదా? ఇప్పుడు యెషయి వేరు చిగురు అంటే ఎవరైనా దావీదు. ఇప్పుడు ఈ దావీదు యెషయి వేరు చిగురు అంటే చిగురు దేని నుంచి వస్తుందండి? చిగురు పట్టాలనుకోండి, దేని నుంచి చిగురు పడుతుంది? చెట్ల నుంచి వస్తుంది. చెట్టుని అడిగేసాం అనుకోండి, మళ్ళీ ఏం పడుతుంది? అక్కడ చిగురు వస్తుంది. చెట్టుని అడిగితే చిగురు చనిపోలేదు అనమాట, చనిపోలేదు కనుక ఇప్పుడు యెషయి వేరే చిగురు అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో అసలు చిగురు ఎక్కడి నుంచి వచ్చింది? చిగురు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. గొడవబడినను ఇది చదివే ముందు మనం 11వ అధ్యాయం 1వ వచనం చదివాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొత్తం నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి మొత్తం నుండి రోమిలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడినటువంటి యెషయా భక్తుడు ఏమన్నాడంటే, యెషయి వేరు చిగురు. ఈ చిగురు ఎక్కడి నుంచి అంటే యెషయి మొత్తం నుండి ఒక చిగురు పుట్టును అంటే యెషయి నుండే దావీదు వచ్చాడు అని 6వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూద్దాం. నిరీక్షణకు ఆధారమైన వాణిని మనం గుర్తించగలుగుతూ ఉన్నాం లేఖనముల ద్వారా. దానిలో 10వ భాగము చదవండి అమ్మా. విడవబడినను అది నాశనమగును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు. నిరీక్షణకు ఆధారమైనటువంటి వాడు ఎవరు అంటే పరిశుద్ధులే ఉండాలి కనుక యెషయి వేరు చిగురు అంటే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టును, పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టును. ఈ పరిశుద్ధమైనటువంటి చిగురు యెషయా గ్రంథం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథంలో
యెహోవా ఎలాగో ఆజ్ఞిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించును, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకును, భూమి మీద నీతి న్యాయమును జరిగించువాడు. ఎవరు ఈయనంటే దావీదుకి నీతి చిగురు. యేసుక్రీస్తు ప్రభువు త్రావంటే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక గుడ్డివాడు పిలిచాడు, ఎవని? దావీదు కుమారుడా నన్ను రక్షించినాడు. అక్కడ శాస్త్రంలో పరిచయం కూడా అన్నారు. అసలు దావీదు కుమారుడు అంటారంటే దావీదు కుమారుడు సొలొమోను కదా, దావీదు కుమారుడు అంటాడంటే ఈయన దావీదు కుమారుడు అంటే ఈయన దావీదు యెషయా నుండి మొత్తం నుండి వేరు చిగురు, ఆయన దావీదు నీతి చిగురు. ఇక ముందు మనం ఇంకా నేర్చుకుంటాం దీని గురించి. హోషేయ గ్రంథం 14వ వచనము 8వ వచనం. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం 8వ వచనంలో క్షమించండి, జకర్యా 3వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. సిగురు అను నా సేవకుని నేను రప్పింపవచ్చున్నాను. సిగురు అను నా సేవకుడైనా అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు చూసారా. ఇప్పుడు నిరీక్షణకు ఆధారం ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని మనం చూస్తున్నాము. ఈయన లేఖనములు కూడా మనం చూసినట్లయితే ఈయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడా అని మనం పిలిస్తే ఆయన దావీదు కుమారుడు ఎలాగయ్యాడు? దావీదు కుమారుడు ఎలాగయ్యాడు అంటే ఆయన ఇదిగో యెషయా మొత్తం నుండి వేరు చిగురు, ఆయన క్రీస్తు ప్రభువు. మనకు క్రీస్తు ప్రభువు నిరీక్షణకు ఆధారమైన వాడు ఎక్కడి నుంచి వస్తాడని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఇదిగో యెషయా వేరు చిగురు అంటే ఆయనే అన్యజనులకి నిరీక్షణ కలుగు చేస్తాడని. ఆయన అన్యజనులందరికీ నిరీక్షణకు ఆధారం ఆయన. జకర్యా కూడా అదే అంటున్నాడు చూడండి. ఆయన నీతి చిగురు, చిగురు అని ఒకడు కలడు. 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా జకర్యా గ్రంథంలోనే 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా 6వ అధ్యాయం 12వ వచనంలో అతనితో ఇట్లా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమిటంటే చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురుచును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. ఇంకెవరు? చిగురు అని ఒకడు ఉన్నాడు. ఆ చిగురు అని అనగా అన్యజనులకు నిరీక్షణాధారమునకు క్రీస్తు ప్రభు అని. రోమీయులకు రాసిన పత్రికలో ఈ 12వ అధ్యాయము 15వ అధ్యాయం 12వ వచనం మరొకసారి ఈ మాటలో మళ్ళీ వద్దాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో మరియు ఎలా యెషయా ఎలా చెప్పిస్తున్నాడు? యెషయాలో నుండి వేరు చిగురు అంటే అన్యజనులకు లేచువాడు, అన్యజనులకు లేచువాడు వచ్చును, ఆయన యందు అని అన్యజనులందరూ నిరీక్షణ ఉంచుతారు. మనకి నిరీక్షణకు ఆధారమైనటువంటి యేసు ప్రభు ఆయనే మనల్ని లేవనెత్తుటకును, కృంగిపోయినటువంటి వారి పాప బంధాల్లో ఉన్నటువంటి వారు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆయనే నిరీక్షణ ఆధారము. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాటను మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఒకడు ఏడవకును
ఇదిగో దావీదుకు చిగురైన దావీదుకు సిగురైన యోధా గోత్రపు సింహము యోధా గోత్రపు సింహము 7 7 ముద్రలను తీసి ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై ఆ గ్రంథమును విప్పుటకై జయం జయం పొందునని పొందును నాతో చెప్పెను. ఆయన నాతో చెప్పి ఎవరు అంటే ఆ గ్రంథము యొక్క 7 ముద్రలు విప్పగలవాడు జయం పొంది ఆ గ్రంథాన్ని విప్పగల శక్తిమంతుడు వస్తాడు. ఆ శక్తిమంతుడు ఎవరు అంటే దావీదు వేరు చిగురు. 22వ వచనము 16వ వచనంలో కూడా ఆయన ఎవరు అనే ఒక క్లారిటీ ఇవ్వబడించి ఉందండి. 22వ అధ్యాయం 16వ వచనంలో 22వ అధ్యాయం 16వ వచనం సంఘముల కోసము సంఘముల కోసము సంగతులు గూర్చి ఈ సంగతులను వచ్చి సాక్ష్యమిచ్చుటకు మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసువను నేను యేసువను దూతను పంపియున్నాను. యేసువను నేను నా దూతను పంపి ఉన్నాను. దావీదు వేరు నేను చూడండి, అక్కడ డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏంటి యేసుప్రభు మాట్లాడుతున్నారు, వినాలమ్మా. యేసువను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురు, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమునైన వేకువ చుక్కనైనాడు. ఆ వేకువ చుక్క అన్యజనుల మధ్యన మనందరి కోసం ప్రకాశించబడిందట. ఈ చిగురు ఎవరంటే దావీదు వేరు చిగురు క్రీస్తు ప్రభు. యేసు అను నేనే, ఆ చిగురు అని ఒకరు కరడను అని వాడను నేనే. నేను జయం పొంది దేంట్లోని మీరు నిరీక్షిస్తున్నటువంటి మీకు ఆధారం కలుగు చేయడానికి దేంట్లో జయం అంటే మరణమును జయించి తిరిగి లేచిన వాడుగా మనందరి కొరకు నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభుని మనం చూడగలుగుతూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఆ సువార్త విషయమై శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపు ఎవరు దేవునికి అంటే దావీదు సంతానములో నుండి క్రీస్తు ప్రభు వచ్చాడు అని. ఆయన దావీదు వేరు చిగురు, నీతి చిగురు ఉదయించును. అన్యజనులు ఈ నీతి చిగురు వలన, ఈ పరిశుద్ధమైనటువంటి చిగురు వలన, ఈ చిగురు అని ఒకడు కలడు. ఆయన యేసు అను నామములో మనమందరమైతే బాప్తిసం పొందామో ఆ నిరీక్షణ ఆధారము క్రీస్తు ప్రభులో మనం ఉన్నామంట. కనుక ఈ నిరీక్షణ నుండి మనం తొలగిపోకూడదు. ఈ నిరీక్షణ కొరకు క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలు, ఈ నిరీక్షణ మనందరికీ కలుగు చేయాలని ఈ లోకంలో ఆయన తనంతటి తానుగా చనిపోయిన సమాధి చేయబడిన దేవుడే ఆయనను లేపి నిరీక్షణకు ఆధారం కలిగజేశారంటే ఎవరండి? దేవుడు. ఈ నిరీక్షణకు ఆధారం కలిగజేసినటువంటి దేవుడు ఆయన నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుడు. ఈ నిరీక్షణ ఆస్పాదం చేసుకుని మనము క్రీస్తు ప్రభువుని మనం చూస్తున్నాము. మన నిరీక్షణ ఆస్పాదం ఎవరంటే క్రీస్తు ప్రభు. కానీ ఈ నిరీక్షణ మనం కలుగు చేయడానికి కర్త అయినటువంటి దేవుడు. అందుగురించే ఆయన ఈ లోకంలోనికి కుమారుడిగా ఈ లోకంలోనికి జన్మించి తనంతటి తానుగా ఈ భూలోకంలోనికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము, మనందరి దోషముల నిమిత్తము ఆయన చనిపోయి తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మనం కలిగి పవిత్రులుగా చేసిన మనందరి కోసం ఈ నిరీక్షణ ఉందంట. ఈ నిరీక్షణలో మన అంతకంతకు ఎదిగి ఫలించాలంట. రోమిలకు రాసిన పత్రికలో అంటారు చూడండి. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 24, 25 చదివాము. రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు పని ఉండదు. చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల
కనిపెట్టు. ఆ, అటువలనే ఇక ముందు ఇంకా 15వ వచనం 15వ అధ్యాయంలో 13 చదువుతాం. 15వ అధ్యాయం 13 రోమిలికి రాసిన పత్రిక. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అంతకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగా. నిరీక్షణ విస్తారంగా ఉండాలంటే మనకి నిరీక్షిస్తున్నటువంటి మనం ఆ నిరీక్షణ ఆధారము యేసు ప్రభువులో మనం ఉన్నాం కనుక ఈ నిరీక్షణ నుండి మనం తొలగిపోకూడదు. దేని కోసం నిరీక్షిస్తున్నాం అంటే పరలోకం కోసం. అందుకంటే విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవంటకు రుజువు విశ్వాసం. అందుగురించే ఆ విశ్వాసము ద్వారా నన్ను చూడండి 13వ వచనంలో ఏమన్నాడంటే 13వ వచనంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ వారము అంటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానముతో మనం నింపాలని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. దేనికోసం అంటే ఆ నిరీక్షణ నుండి తొలగిపోకుండా విస్తారముగా నిరీక్షణలో మనం కొనసాగాలని. ఎలా దేని ద్వారా మనకు నిరీక్షణలో కొనసాగాలంటే విశ్వాసము ద్వారా సమస్తానందంతో సమాధానంతోనే దేవుడు మనం నింపాలని దేవుడు కోరుకుంటున్నాడని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభు లేఖనముల ద్వారా మనకి తెలియపరచబడిన సంగతులు మనం గ్రహించాలి. ఆయన ఎవరు అంటే యెషయి కుమారుడు దావీదైతే యెషయి ముద్దు నుండి చిగురు పుట్టినటువంటి క్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధమైనటువంటి నీతి చిగురు. ఆయనే అన్ని జనులకు నిరీక్షణ ఇస్తారు. ఆయన అన్యులందరూ నిరీక్షణ ఇస్తారు కనుక ఆ నిరీక్షణ కారకుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మనం గుర్తించాం. అసలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం గుర్తించాడని చూడండి. ఇప్పుడు మనం రాయబడినటువంటి లేఖనముల ద్వారా మనం క్రీస్తు ప్రభు నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువుని మనం గ్రహించాం. కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం గ్రహించాడు. ఆ ఒక మాట మనం చదువుకుని నిరీక్షించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం ఇలాగే ఉండునని చెప్పిన దాన్ని బట్టి దావీదు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎవరంటే నమ్మాడు ఆయన? చూడండి, ఎవరు నమ్మారు? నీ సంతానము ఇలా ఉండనని చెప్పుతాను బట్టి తాను అనేక జనములకు తండ్రి అన్నట్లు అబ్రహాం దేవుడికి వాగ్దానం చేశాడు. నేను అనేక జనములకు నీ సంతానమును అభివృద్ధి చేస్తాను. ఇస్కరేణుల వల్ల నీ సంతానం అనుకున్నారు. నీ సంతానము అంటే అనేక జనములకు తండ్రిగా నిన్ను చేస్తానన్నాడు. వాగ్దానం చేశాడు. అనేక జనములకు తండ్రిగా నిన్ను చేస్తానన్న దేవుని యొక్క వాగ్దానాన్ని అబ్రహాం చూడండి నిరీక్షణ గలవాడై ఉన్నాడు. ఎదురు చూశాడండి అబ్రహాం. దేనికోసం ఎదురు చూశాడు చూడండి. నిరీక్షణ నుండి ఎదురు చూశాడు. ఎలాగో అంటే నీ సంతానం ఎలా ఉంటుంది అని చూపించాడు దేవుడు. ఇస్కరేణువులు చూపించాడు, ఆకాశ నక్షత్రాలు చూపించాడు. నీ సంతానం ఎలా ఉంటుంది అని చెప్పి తాను అనేక జనములకు తండ్రి అన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడంట, విశ్వసించాడు. అందు గురించి ఆ విశ్వాసమే అతనికి నీతిగా చూడాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం నమ్మాడు. నిరీక్షణ గలవాడై మృతి పొందాడంట. ఈ లోకంలో నేను బాటసారిని, యాత్రికుడిని, కానీ నిరీక్షణకు ఆధారమైన వాడు మాత్రం క్రీస్తు ప్రభు వస్తాడు అని ఆ నిరీక్షణకు ఆధారమైనప్పుడే
నమ్మాడు క్రీస్తు ప్రభు. మన నిరీక్షణకు ఆధారము కలిగినటువంటి సంగతులను గుర్తు చేసుకుని ఇప్పుడు నిరీక్షణకు ఆధారము వాడు క్రీస్తు ప్రభువాన్ని మనం నమ్మి ఈ విశ్వాసం నుండి మనం తొలగిపోకుండా ఈ నిరీక్షణ విస్తారంగా మనలో ప్రవహింప చేయగలగాలి. ఈ నిరీక్షణ నుండి మనం తొలగిపోకుండా మనం పరలోకానికి వెళ్ళేంత వరకు ఆ నిరీక్షణకు ఆధారము క్రీస్తు ప్రభువులో విశ్వాసమునందు అంతకంతకు మనము అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ మాటలు ఈ నిరీక్షణకు ఆధారం అగినటువంటి క్రీస్తు ప్రభుని లేఖనము ద్వారా గ్రహించినటువంటి మాటలు మీలో ఫలింప చేయగలిగి మీ వినికిడిలో ఇవి వృద్ధి పొందగలిగి ఈ మాటలు మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఎంతతో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.